పంతులు నమస్తే. నమస్తే. ఏం పేరయ్యా? సాయి కుమార్. ఎన్నేళ్ళ సంది ఇక్కడ స్వామివారికి సేవలు అందిస్తున్నారు? ఏం కథ? నేనైతే వచ్చి ఒక సంవత్సరం దగ్గర అవుతుంది. ఈ మధ్య ఇదివరకు మా అన్నయ్య గారు ఉండేవారు. స్వామివారి గురించి మాకైతే బాగానే ఒక 7-8 ఏళ్ళ నుంచి తెలుసు. మరి మీకెట్లా అనిపిస్తున్నది? ఇట్లా దానంతట అదే నీళ్ళు వస్తున్నాయి, శివయ్యకు నిత్యం అభిషేకం అయితేనే ఉంటున్నది కదా, మీకు ఎట్లా అనిపిస్తున్నది? మరి చాలా విశేషమైన ఆలయం. ఆలయం ఏంటంటే మనకు తెలిసినంత వరకు 300 సంవత్సరాల పురాతనమైంది ఈ ఆలయం. మనకు తెలిసి మనకు తెలియకన్నా ముందు ఎన్ని సంవత్సరాల పురాతనమైందో ఎవరికి తెలియదు, ఆ అంచనా కూడా తెలియదు. అలాగే స్వామి మీద వచ్చేటువంటి నీళ్లు వాటంతటికి అవే వస్తాయి. ఎలా వస్తాయన్నది కూడా ఇప్పటివరకు ఎవరికి తెలియదు. స్వామి అటు పక్కన ఒక ఊట బావి ఉంటుంది, ఆ ఊట బావిలోకి నీళ్ళు వస్తాయి. ఆ బావిలో నుంచి ఇలా దారగా వచ్చి నదిలో కలిసిపోతాయి. ఎన్ని నీళ్ళు వస్తాయి అన్ని నీళ్లు పైకి వస్తే వెళ్ళిపోతూనే ఉంటాయి. అంటే భూమిలో నుంచి స్వయంగా స్వామివారి కోసమే గంగమ్మ వస్తూ ఉంటుంది.